నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం హిందువులు మైనారిటీల మధ్య చిచ్చు పెడితే సహించం బండి సంజయ్ కి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హెచ్చరిక డాన్ పాఠశాలలో ఉచిత కరాటే శిక్షణ తరగతులు షురు వచ్చే నెల 12వ తేదీ వరకు కొనసాగింపు 960 గ్రాముల గంజాయి స్వాధీనం ఇద్దరికి రిమాండ్ బైంసాలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ఎలాంటి అనుమతి పత్రాలు లేని 85 వాహనాల సీజ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్రంగా ఖండించారు. మసీదును తవ్వితే శివలింగాలు బయటపడితే తమదని, మృతదేహాలు బయటపడితే మీదంటూ ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా మాట్లాడడం సబబు కాదని ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. హిందువులు మైనారిటీల మధ్య చిచ్చు పెడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. అసందర్భ ప్రేలాపనలతో అనవసరంగా మత ఘర్షణలు తీసుకురావద్దని ఆయన హితవు పలికారు. ఈరోజు సడన్గా కేసీఆర్ గారు తన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ ఈ పర్యటనలన్నీ సడన్గా క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ రావటానికి 3 ముఖ్య కారణాలని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి 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 అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు అని. ఈ 3 కారణాలకు మీతో చెప్పాలని అనుకుంటున్నా, ప్రజలకు తెలియాలని. ఒకటి, ప్రశాంత్ కిషోర్ అనేక మీటింగ్లు పెట్టడానికి కేసీఆర్ గారిని కలవడం, కేసీఆర్ గారికి ఆయన ఎంత బడ్జెట్ ఇవ్వడమో మనందరికీ తెలిసిన విషయమే. మరి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన డబ్బు ఎంత, ఇస్తున్న డబ్బు ఎంత, ఈ మీటింగ్లకి కేజ్రీవాల్కి ఎంత ఇచ్చారు, అఖిలేష్ యాదవ్కి ఎంత ఇచ్చారు, రైతుల నాయకులు ఒకప్పుడు రైతుల నాయకులు రాకేష్ తికేత్ గారికి ఎంత ఇచ్చారు? ఎందుకంటే 100 కోట్లు సరిపోవు కదా, ఇంత పెద్ద రాష్ట్రాలు 1000 కోట్లతో పని. గొడవ వచ్చిందట, సడన్గా ఒప్పందాలు కుదరలేదట, మీటింగ్లు క్యాన్సిల్ అయ్యాయట, కొన్ని సడన్గా తిరిగి వచ్చారని ఫస్ట్ ఇన్ఫర్మేషన్. రెండో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ గారు 26ని హైదరాబాద్ వస్తుంటే ఏ పార్టీ వారైనా ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ని కలవాలి, రిసీవ్ చేసుకోవాలి ఎయిర్పోర్ట్లో గౌరవంగా. ఇంతకుముందు కూడా ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఆయన కలవకపోవడం, అగౌరవంగా మోదీ గారిని చూసినందువల్ల వార్నింగ్ ఇచ్చారట. ఈసారి మీరు ఉండకపోతే, ఎయిర్పోర్ట్కి రాకపోతే, రిసీవ్ చేసుకోకపోతే తగిన చర్యలు ఉంటాయని కొన్ని చర్యలు స్టార్ట్ చేశారట. అంతకంటే ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మూడోది నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను శంకరమ్మకి ఎందుకు మీరు రాజ్యసభ ఇవ్వలేదు, 550 కోట్లు రెడ్ హ్యాండెడ్గా కట్టబడిన రమణేశ్వర్ రెడ్డి గారికి, పార్సారథి రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు అంటే, ఒప్పందం 2000 కోట్లే అడ్వాన్స్ ఇచ్చారని ఒకరు, 600 కోట్లే ఇచ్చారని ఒకరు, 10,000 కోట్లు కమిట్ అయింది మొత్తం డబ్బు రాలేదని ఒకరు. ఇన్ఫర్మేషన్ రాత్రి నాకు 10 నుంచి 12 గంటలకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సీక్రెట్ మీటింగుల్లో. అందరూ అనుకుంటున్నారు నేను చెప్తున్నాను. నేను 3100 మంది లీడర్స్ని కలిశాను, మినిస్టర్ని, ఎమ్మెల్యేలు, ఎంపీలని. దుండిగల్ పోలీసులు ఓ యువకుడి నుంచి 960 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గాజుల రామారం కైసర్ నగర్లో ద్విచక్ర వాహనంపై ఆ యువకుడు వెళ్తుండగా సోదా చేశారు. అతనిని ఒడిశాకు చెందిన చిన్న హరిజన్గా గుర్తించారు. దుండిగల్ గండి మైసమ్మకు చెందిన గమ్యం పద్మ అనే మహిళకు గంజాయిని విక్రయించినట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
బాపట్ల జిల్లా కేంద్రంలోని రతన్ బజార్లో కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన మహోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్ను ఘన స్వాగతం పలుకుతూ కొండుబొట్ల వారిపాలెం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ జీపీ రావు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, వైకాపా పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంట అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయనని ఈ రోజున గౌరవించుకోవాలనేటువంటి ఆలోచన బాపట్ల నియోజకవర్గ కాపు సంఘానికి, ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆలోచన, ప్రతి ఒక్క వ్యక్తి మనసులోకి చూసినటువంటి కోరిక అనేటువంటి విషయం చెప్తా ఉన్నాం. అలాంటి కోరిక వచ్చినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ వారి వారి మనసులో మన పెద్దాయన్ని మనం గౌరవించుకోవాలి, మన పెద్దాయన్ని మనం సన్మానించుకోవాలి. అంటే ఒక శాసన మండలి సభ్యుడిగానో లేకపోతే ఒక ప్రభుత్వ చీఫ్ విప్గా మాత్రం కాదు. ఇప్పటి వరకు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఆయన చూపించినటువంటి చిత్రత, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఈ కులంలో పుట్టడం, ఈ ప్రాంతంలో పుట్టడం, ఇక్కడ మనందరికీ ఒక గుర్తింపు తీసుకురావడం, తద్వారా ఆయన్ని మనం గౌరవించుకోవడం ద్వారా మనల్ని మనం గౌరవిస్తున్నట్టుగా ఉంటుందని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకోవడం ద్వారానే ఈరోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అందరూ కోరుకున్నటువంటి సందర్భంలో కాపు సంఘం ప్రత్యేకంగా అందరూ కూడా కలిసి కూర్చొని ఇక్కడ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఒక పెద్ద ఆయన మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అని ఆయన వెళ్ళి కలవటం, ఆయనతో మాట్లాడటం, ఆయన అంగీకారం తీసుకోవడం, తద్వారా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క కులానికో, మతానికో సంబంధించింది కాదు. ఏర్పాటు చేయడానికి కాపు సంఘం దీన్ని బాధ్యతగా తీసుకుని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఉమ్మారెడ్డి గారు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని వర్గాల వారిని, మరీ ముఖ్యంగా ఈ బాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తన యొక్క సొంత వ్యక్తిగా, సొంత మనిషిగా, తన మనిషిగా చూసుకున్నాడు. కాబట్టి ఈ రోజు కూడా ఇన్ని సంవత్సరాలలో కూడా ప్రజల్లో ఆయనకు ఒక గౌరవం, గుర్తింపు ఈ రోజుకి కూడా ఉంది అంటే దానికి అదే కారణం మనం చేస్తాం. చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ చైర్మన్ మంజునాథ్, కమిటీ సభ్యులు, ఈవో, రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బందోబస్తుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కానుకలు లెక్కించగా 31,45,164 రూపాయల నగదు, 116 గ్రాముల బంగారం, 174 గ్రాముల వెండి లభించాయి. దేవాలయం జాతర సందర్భంగా 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు జాతర మహోత్సవ అత్యంత వైభవంగా జరిగింది. అంతేకాకుండా జాతరలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పోలీస్ సిబ్బంది అయితేనేమి, మీడియా ప్రతినిధులు అయితేనేమి ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేసి జాతరను బాగా జరిగిపోయే విధంగా వారి ప్రయత్నం వాళ్ళు చేసినారు. క్యూ లైన్లు కూడా ముందు కన్నా ఇప్పుడు మెరుగ్గా అరేంజ్ చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వారి ప్రతి ఒక్కరికి క్యూ లైన్లలో సజావుగా ప్రేమాది కూడా మేము అరేంజ్ చేసినాము. అదేవిధంగా ఈరోజు జాతర లెక్కింపు, హుండీ లెక్కింపు ఈరోజు చేయడం జరిగింది. మన ఈవో గారు అయితేనేమి, ఇన్స్పెక్టర్ గారు అయితేనేమి, ప్రతి 5 మంది సిబ్బందితో వచ్చి ఈరోజు హుండీ కూడా లెక్కింపు జరగడం జరిగింది. దీని కారణం ఈరోజు
ఉండి ఆదాయం వచ్చి 31,40,124 రూపాయల ఆదాయం చేకూరింది. అదేవిధంగా బంగారు కూడా 116 గ్రాములు బంగారు రావడం జరిగింది. వెండి 174 గ్రాములు రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి నుండే భక్తాదుల కోసం మేము మెరుగైన సేవలు చేయాలనుకున్నాము. వచ్చే సంవత్సరం ఇంకా ఆదాయం ఎక్కువ వచ్చే మాది కూడా మేము ప్రయత్నం చేస్తాము. మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, పత్రికా విలేకరులకి, ఎండోమెంట్ అధికారులకి, ప్రజలకి, భక్తాదులందరికీ మా యొక్క ధన్యవాదాలు. మలక్పేట్ డాన్ పాఠశాలలో వేసవి ఉచిత కరాటే శిక్షణా తరగతులు మొదలయ్యాయి. సైదా ఫలక్ కరాటే అకాడమీ చైర్మన్ సైదా ఫలక్ ఆధ్వర్యంలో వచ్చే నెల 12వ తేదీ వరకు ఇవి జరగనున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ఫజ్లుర్ రెహమాన్ కుర్రం మాట్లాడుతూ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షకురాలు సైదా మాట్లాడుతూ స్వీయ రక్షణకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో స్కూల్ నిర్వాహకుడు వసీ, వికారుద్దీన్ సిబ్బంది పాల్గొన్నారు. डॉन हाई स्कूल में गर्ल्स और वुमेन के लिए सेल्फ डिफेंस और कराटे का समर कैंप रखा गया है 20 डेज़ के लिए स्टार्टिंग फ्रॉम टुडे 26 से 12 जून, क्योंकि हमारा पर्पस ये है, मकसद ये है कि लड़कियां सेल्फ डिफेंस सीखें और ये फ्री है, तो ज्वाइन हो सकते हैं कोई भी। और 2-3 दिन जो है एडमिशन्स ओपन है इसके लिए, सो एनीवन कैन ज्वाइन। वी आर ओपन फॉर मोर 3 डेज़ एडमिशन्स के लिए। तो ये मकसद ये था कि लड़कियां इसमें सेल्फ डिफेंस सीखें, क्योंकि ज़रूरी है आजकल हर लड़कियों को बेसिक सेल्फ डिफेंस टेक्निक्स आना, कराटे आना, क्योंकि वो जो है उनको काम में आता है कोई भी सिचुएशन के लिए और स्ट्रॉन्ग और कॉन्फिडेंट बनाता है। तो 20 डेज़ के लिए जो है हम कराटे और सेल्फ डिफेंस की ट्रेनिंग देंगे, बेसिक सेल्फ डिफेंस टेक्निक्स कराएंगे और फिजिकल एक्टिविटी कराएंगे सैयदा फलक कराटे अकेडमी की तरफ से। उसके अंदर एज लिमिट क्या है? एज लिमिट नहीं है कुछ भी, गर्ल्स एंड ये ओपन है सबके लिए, गर्ल्स और वुमेन्स के लिए। इफ एनी वन वांट टू ज्वाइन दे कैन ज्वाइन, एनी गर्ल और एनी वुमेन। एज लिमिट कुछ भी नहीं है इसमें। टाइमिंग्स है 9 से 11 सैयदा फलक कराटे अकेडमी की तरफ से। आज फर्स्ट डे था, आज मैं यहाँ पे थी। रेगुलरली कोचेस आएंगे यहाँ पर, मैं भी वीकली वंस आऊँगी और मैं भी 4-5 दिन निकालूंगी इंशाल्लाह, लेकिन मेरी तरफ से कोचेस रेगुलरली यहाँ पे 9 to 11 है गर्ल्स और वुमेन्स के लिए फ्री सेल्फ डिफेंस ट्रेनिंग। 20 डेज़ के अंदर क्या सीखेंगे हमारे और क्या बताएंगे आप? देखिए ये समर कैंप है 20 डेज़ में जो है हम लोग फिजिकल एक्टिविटी तो वैसे भी हो जाएगी, लेकिन सेल्फ डिफेंस का जो कोर्स है वो कंप्लीट हो जाएगा। और उसके बाद भी अगर स्कूल, ये डॉन स्कूल में तो अगर क्लासेस रखना है तो वी विल प्लान एंड वी विल हैव क्लासेस हियर रेगुलरली, बट 20 डेज़ में जो है सेल्फ डिफेंस कोर्स वो हो जाएगा लड़कियों के लिए, जो बहुत ही ज़रूरी है, जो बेसिक टेक्निक्स है और हर लड़की को मालूम होना, क्योंकि जो आजकल के जो हालात है वो हिसाब से हर लड़की को मालूम होना चाहिए जो बेसिक टेक्निक्स है। अस्सलाम वालेकुम, गुड मॉर्निंग। मैं वसीउर रहमान डॉन हाई स्कूल से। आज हम लोगों के पास सैयदा फलक कराटे अकेडमी की जानिब से क्लासेस स्टार्ट हुए हैं, डॉन हाई स्कूल और सैयदा फलक कराटे अकेडमी से। इसमें लड़कियों और ख़वातीन के लिए कोई एज लिमिट नहीं है, बिल्कुल फ्री है, आगे इसका फ़ायदा उठाइए। और मैं सबसे रिक्वेस्ट करता हूँ, आइए और इसका पूरा फ़ायदा उठाइए। ये 20 दिन की क्लास है, इंशाल्लाह ये 12 जून तक चलेगी। तो मैं आप सबका शुक्रगुजार भी हूँ इस ताल्लुक़ से कि आप लोग इसको बहुत अच्छे उससे वो करें। थैंक यू। నిర్మల్ మున్సిపాలిటీలో 4వ తరగతి ఉద్యోగాల భర్తీలో అవకతవకలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఒకరోజు దీక్ష చేపట్టనున్నట్లు ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాస గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీలో అవకతవకలకు పాల్పడిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి గారి అరాచకాలు రోజు రోజుకి మితిమీరి ఈరోజు నిర్మల్ నియోజకవర్గం కాదు, నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో ప్రాంతాలలో
పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అక్రమాలలో అది ఇసుక మాఫియా దగ్గర నుంచి అసైన్ భూముల దగ్గర నుంచి ప్రభుత్వ భూముల వరకు వందలాది ఎకరాలు కబ్జాలు పెట్టేసి అరాచకాలు చేస్తున్నటువంటి సంగతి గత ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసు. మరి ఇప్పుడు కొత్తగా అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి చెందాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో ఎంతో కాలం నుంచి నిరీక్షిస్తున్నటువంటి నిరుద్యోగులు 1000 కళ్ళతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎంతో ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు 44 ఉద్యోగాలు నిర్వహణ నోటిఫికేషన్ వస్తే ఎంతో సంతోషంగా దాదాపు 880 మంది నిరుద్యోగ యువకులు కాల్ లెటర్లు పట్టుకొని మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే 15 లక్షలు ఇస్తావా 20 లక్షలు ఇస్తావా అని చెప్పి మంత్రి గారి ఇంట్లో బేరాలకు దిగి మరి నిరుద్యోగ యువకులతో చెలగాట మాడినటువంటి ఈ మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిరుద్యోగ యువకుల జీవితాలతో ఆడాడుతున్నటువంటి ఈ మంత్రి గారు ఈరోజు ఎంతో మంది నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ గారి బంధువులకి, మున్సిపల్ కౌన్సిలర్ల బంధువులకి దాదాపు 8-10 ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. పోనీ కనీసం మిగిలిన ఉద్యోగాలన్నా ఈ పేదవారికి ఇచ్చుంటే కనీసం పేదవారు కొంతవరకన్నా సాటిస్ఫై అయ్యేవారు. మిగిలిన ఉద్యోగాలను 15-20 లక్షల రూపాయలకు బహిరంగంగా వేలం వేసి అమ్ముకున్నారంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిని గతంలో ఎన్నో చూడలేదు. ఎన్నో ఆశలతోటి ఉద్యోగం వస్తే నా జీవితం బాగుపడుతుందని, ఉద్యోగం వస్తే నా కుటుంబం బాగుపడుతుందని ఎంతో ఆశించాలని కూడా ఇప్పటివరకు పంపలేదంటే దీని వెనుక ఎంత పెద్ద ఎత్తున ఒక మతలం ఉన్నది అంటే కనీసం ఒక నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి ఉరుములతో కూడిన వర్షం పడడంతో వరి ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేపట్టారు.
ఏఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో స్థానిక ఓవైసీ నగర్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేని 85 వాహనాలను సీజ్ చేశారు. గుట్కా గంజాయితీకి యువత దూరంగా ఉండాలని ఏఎస్పీ సూచించారు. में ओवैसी नगर एरिया में भैंसा पुलिस की तरफ से ऑर्डिनेंस सर्च ऑपरेशन किया गया। इस ऑर्डिनेंस सर्च ऑपरेशन को टाउन इंस्पेक्टर प्रवीण कुमार और साथ में भैंसा टाउन के एसआई यहाँ पे लीड किया। इस ऑर्डिनेंस सर्च ऑपरेशन के दौरान हमने जो भी इलीगल चीज़ें हैं जैसे कि गुटखा और साथ में जो भी व्हीकल्स है विदाउट नंबर प्लेट, विदाउट ड्राइविंग लाइसेंस, विदाउट इम्प्रॉपर डॉक्यूमेंटेशन, ऐसे व्हीकल्स पे हमने एक्शन लिया। तो इसी के अंदर आज जो मॉर्निंग में ऑर्डिनेंस सर्च ऑपरेशन हुआ इसके अंदर टोटल 85 व्हीकल्स यहाँ पे सीज़ किए। इसमें से टोटल 8 ऑटोज़ हैं, 75 टू व्हीलर्स हैं और 2 फोर व्हीलर हैं। अभी ऑर्डिनेंस सर्च की बात की जाए तो कंटिन्यूसली लास्ट 1 ईयर से एक भैंसा टाउन में एक अच्छा प्रॉपर्ली डॉक्यूमेंटेशन व्हीकल का हो रहा है, प्रॉपर्ली लॉ एंड ऑर्डर्स यहाँ पे फॉलो हो रहे हैं, शॉप्स वगैरह है जो रात में प्रॉपर्ली क्लोज हो रहे हैं। कंटिन्यूसली हम देख रहे हैं कि प्रॉपर्ली नंबर प्लेट, ड्राइविंग लाइसेंस, डॉक्यूमेंटेशन सभी लोग ऑलमोस्ट रख रहे हैं। फिर भी कुछ 10% लोग हैं जो प्रॉपर्ली अभी तक डॉक्यूमेंटेशन नहीं कर रहे। तो मैं सभी लोगों से गुजारिश करता हूँ कि प्रॉपर्ली डॉक्यूमेंटेशन आप कीजिए, हेलमेट कंपलसरी पहनिए, ये आपकी सुरक्षा के लिए पुलिस की तरफ से किया जा रहा है। साथ में మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మున్సిపల్ పరిధి గూడుపల్లిలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు లీకేజీలు కూడా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే సింత సెట్ కింద ఒక లీకేజ్ కనబడదు కదా, ఆడగాక లీకేజీలు ఇంకేమన్నా ఉన్నాయా? ఒకటి ఆ లీకేజ్ తొందరగా మంచిగా చేయాలి, ఎందుకంటే తాగేటి నీళ్ళు లీకేజ్ అయితే ఈరోజు మీరు ఎవరికో చెప్పేసేసారు కమిషనర్ గారు, చెప్పేసి మీరు అది అయిపోతుండాలి, అది పెద్ద ఇష్యూ కాదు, పంపించేసి చెప్పండి. దీ గారు ఎవరికి చెప్పారు? రైట్, అది అయిపోతుందా? అయితే ఎక్కడెక్కడ నీళ్ళు వస్తలేవు అనేది నువ్వు చెప్పు, నువ్వు ఉన్నట్టుగా చెప్పు. నువ్వు నీళ్ళు ఎక్కడ వస్తలేవో చెప్పు, నువ్వు ఏం చేయాలనేది వాళ్ళు ఇంజనీర్లు చెప్తారు. ఎక్కడెక్కడ నీళ్లు రావో ఆయన చెప్పాలో, నీళ్ళు ఎట్లయితే వస్తాయో వీళ్ళు చెప్తారు. ఇప్పుడు ఆ చెరలు అనేది తీసేసిందా? తీయనియద్దు, మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం అక్కడ ఈ మూలకు ఈ గడ్డకు ఈ 3 చోట్ల ఊళ్ళో ఇంకెక్కడ ఉంటే కూడా చెప్పొచ్చు. అది వస్తున్నా కానీ కావాల్సుకొని చెర్రలు తీస్తే మంచిగా ఉంటుందని తీసి ఉంటుందంటవా? ఎందుకు చెర్ర తీయడానికి ఒక కారణం ఉంటుంది కదా, నీరు రాకపోతే తీస్తారు. చెర్రలు ఎందుకు తీస్తారు? తమాషకి తీయరు కదా. అట్లా కాదు, చెర్రలు తీసిండ్రంటే మిగిలిన వాళ్ళు ఎందుకు తీయలేరు? వాళ్ళే ఆ ఏరియాని ఎందుకు తీసిండ్రు? నీళ్ళు రానందుకే తీసిండ్రు కదా చెర్రలు. మనం ఏం చేయాలా? గేట్ వాళ్ళు పెట్టాలన్నా ఏం చేయాలా? చూడండి, ఇప్పుడు చెర్రలు తీసుడు అనేది కరెక్ట్ కాదు, మనం అందరం కూడా అది ఒప్పుకుంటాం. కానీ చెర్రలు తీయాల్సి ఎందుకు వచ్చింది అనేది కూడా ఆలోచన చేయాలి కదా. నీళ్ళు రాకపోతేనే తీస్తారు కదా వాళ్ళు. అయితే నీళ్ళు వచ్చేటట్లు మనం చేసిన తర్వాత కూడా చెర్రలు తీస్తే అప్పుడు అడగడానికి వస్తుంది కదా. గేట్ వాల్స్ పెడితే ఎన్ని అంటే ఇప్పుడు ధరలాగుందో, ధర ఉన్నప్పుడు ఏమైతే అంటే తొందరగా వెళ్ళిపోతాయి నీళ్ళు, అక్కడ వాళ్ళకి రావు, కిందికే పోతుంటాయి. కాబట్టి ఆడ గేట్ వాల్స్ ఈ 3 దిక్కుల ఎక్కడెక్కడ ఉన్నాయో గేట్ వాల్స్ పెట్టాలా, పైపు లేని చోట పైప్ వేయాలా. ఎన్ని రోజులు అయితే అయితే పక్క రాసుకోవాలా. అయిన తర్వాత ఫోటోలు పెట్టి మళ్ళీ మాకు పంపించాలి. ఇగో ఈ పని అయిపోయింది గుడిపల్లిలో అనేది ఏదైనా కానీ. ఇప్పుడు ఉదాహరణకు పెట్టాలా మీరు ప్రతిదీ కరెక్ట్గా. ఇప్పుడు నీళ్ళది గింతేనా ఇంకేమైనా ఉన్నది సమస్య? 3 చోట్ల నీళ్ళది. ఒకటి వరంగల్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మను ఫ్యామిలీ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెస్టారెంట్ పూర్తిగా కాలిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందువులు మైనార్టీల మధ్య చిచ్చు పెడితే సహించం, బండి సంజయ్కి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హెచ్చరిక. డాన్ పాఠశాలలో ఉచిత కరాటే శిక్షణ తరగతులు షురు, వచ్చే నెల 12వ తేదీ వరకు కొనసాగింపు. 960 గ్రాముల గంజాయి స్వాధీనం, 2 రిమాండ్. బైంసాలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం, ఎలాంటి అనుమతి పత్రాలు లేని 85 వాహనాల సీజ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.